బ్రేకింగ్ న్యూస్. కాస్ట్లీ మద్యం బాటిల్లో చీప్ లిక్కర్ కలుపుతూ దందా చేస్తున్నారు. హైటెక్ సిటీ సమీపంలో మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ట్రోప్స్ బార్లో ఈ మోసం వెలుగు చూసింది. 3,000 రూపాయలు విలువ చేసే బాటిల్లో 1,000 రూపాయలు విలువ చేసే మద్యం నింపి అమ్ముతున్నట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి కల్తీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ అధికారుల తనిఖీల్లో మరికొన్ని విషయాలు వెలుగు చూశాయి. ట్రోప్స్ యాజమాన్యం అనుమతులు తీసుకోకుండా పబ్ నడుపుతున్నట్లుగా తేల్చారు. ఈ మద్యం డిపో నుంచి కొనుగోలు చేయకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. యజమాని ఉదయ్ రెడ్డి, మేనేజర్ సత్యనారాయణ రెడ్డి, పబ్లో పనిచేసే పునీత్ పై కేసు నమోదైంది. మాదాపూర్ ట్రోప్స్ దందాపై రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జీవన్ కిరణ్ ఏమంటున్నారో మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. మాదాపూర్ ట్రూప్స్ పబ్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. కల్తీ మద్యం, భారీ అధిక ధరలు ఉన్నటువంటి బాటిల్స్లో తక్కువ ధర ఉన్నటువంటి మద్యాన్ని నింపుతున్నట్లుగా కూడా రెడ్ హ్యాండెడ్గా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్న పరిస్థితి. దీనికి సంబంధించిన మరికొన్ని అంశాలు తెలుసుకుందాం. మనతో పాటు రంగారెడ్డి డివిజన్ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జీవన్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని అంశాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ దాడుల్లో రెడ్ హ్యాండెడ్గా మీరు కల్తీ చేసినట్లు పబ్లో పట్టుకున్నారు. ఎలాంటి అంశాలు వీళ్ళలోకి వచ్చాయి? యాక్చువల్గా మా రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ గారు రంగారెడ్డి జిల్లాలో కొన్ని బార్లు లైసెన్స్ ఫీజు చెల్లించలేని బార్లు, ప్లస్ వాళ్ళు ఏమైనా నడుపుతూ ఉన్నారేమో అనేటువంటి చెక్ చేయమని ఒక లిస్టు నాకు ఇవ్వడం జరిగింది. నేను మా ఎన్ఫోర్స్మెంట్ టీము ఇన్స్పెక్టర్ సుభాష్ మరియు ఎస్ఐలు వెంకటేశ్వర్లు, అఖిల్ మరియు బృందంతో ఆ బార్లన్నీ చూస్తూ వస్తున్న క్రమంలో ఈ ట్రూప్స్ బార్ కూడా కొంత లైసెన్స్ ఫీజు పెండింగ్ ఉండడం, దాన్ని చెక్ చేద్దాము అని లోపలికి వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో బారు పరిశీలిస్తున్నప్పుడు బారు కింద భాగము మెజనైన్ ఫ్లోర్ ఉంది. మెజనైన్ ఫ్లోర్లో ఒక ఆఫీస్ రూమ్లో ఒక వ్యక్తి ఈ బాటిల్స్లో మద్యాన్ని నింపుతున్నట్టుగా మేము గమనించడం జరిగింది. అతన్ని లోపలికి వెళ్ళి పరిశీలిస్తే ఓక్ బ్రాండ్ ఆ బ్రాండ్ను 1,000 రూపీస్ ఉన్నటువంటి బ్రాండు తర్వాత జేమ్స్ అనేటువంటి దాంట్లో కలపడం మేము చూసాం. ఏ రకంగా కలుపుతున్నాడు అనేది వీడియో కూడా తీయడం జరిగింది. అతను తక్కువ బ్రాండ్ను తీసుకొని వచ్చి ఎక్కువ బ్రాండ్లో కలపడం, తర్వాత కొంత అందులో డైల్యూట్ చేయడం గమనించాం. వాళ్ళు కొద్దిగా లైసెన్స్ ఫీజు కట్టకపోవడము, లైసెన్స్ రెన్యువల్ పెండింగ్లో ఉండడం, అవన్నీ కూడా గమనించి వాళ్ళ మీద కేసు చేయడం జరిగింది. ఈ చేస్తున్నటువంటి పునీత్ పట్నాయక్ అనేటువంటి వ్యక్తిని, ఆ మేనేజరు సత్యనారాయణ రెడ్డిని మేము అరెస్ట్ చేశాము. ఈ బార్ వచ్చేసేసి లైసెన్సు అది ఒక కంపెనీ పేరు మీద ఉంది, శ్రీవెన్ వెంచర్స్ అనేటువంటి దాని మీద, రిప్రజెంటెడ్ బై ఉదయ్ కుమార్ అనేటువంటి ఆయన మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇద్దరిని అరెస్ట్ చేశాము. లైసెన్స్ని కూడా కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. తదుపరి విచారణ నిమిత్తము శేర్లింగంపల్లి స్టేషన్లో మేము అది ఇవ్వడం జరిగింది. సార్, ఎంత మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు? అసలు ఎట్లా ఈ కల్తీ ఎట్లా చేస్తున్నట్లు మీరు గుర్తించారు? ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా మీరు పట్టుకున్న నేపథ్యంలో వాళ్ళు కల్తీ చేస్తున్న విధానాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కదా? అవును, యాక్చువల్గా 74 బాటిల్స్ మేము సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దగ్గరలో ఉన్నటువంటి వైన్ షాపులలో బాటిల్స్ తీసుకొని వచ్చేసేసి ఖాళీ బాటిల్ వాళ్ళ బార్లో వాడి అయిపోయినటువంటి ఖాళీ బాటిళ్లలో వాటిని నింపుతూ ఉన్నారు. నింపుతూ ఉన్నప్పుడు మేము విజిట్ చేసిన సందర్భంలో అది జరగడము, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఒక 55 బాటిల్స్ ఏమో ఎంటీ బాటిల్స్ ఉన్నాయి, 74 బాటిల్స్ ఏమో ఇట్లా ఆ బార్కు సంబంధం లేనటువంటి బాటిల్స్, ఈ మిక్స్ చేస్తున్నటువంటి బాటిల్స్ మేము సీజ్ చేయడం జరిగింది. సరే సార్, ఈ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉంది? ఇప్పటికే అంటే కొన్ని ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏం క్లారిటీ సార్? ఈ లైసెన్స్ యాజ్ పర్ రికార్డు మేము మాట్లాడాలి. శ్రీవెన్ వెంచర్స్ అనేటువంటి పేరు మీద లైసెన్స్ ఉంది.
లైసెన్స్ రిప్రజెంటేటివ్గా ఉదయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి మాత్రమే ఉన్నారు. ఇంకా వేరే విషయాలు మనకు తెలియదు. అది సార్ ఎన్ని రోజులుగా ఈ కల్తీ మద్యం వ్యవహారం జరుగుతున్నట్లుగా కూడా మీరు గుర్తించారు? ఎందుకంటే ఒకే రోజు సుమారు 1,48,000 విలువైన మద్యాన్ని కూడా మీరు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి మీ విచారణలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి? ఇది మనం సర్ప్రైజ్గా మేము విజిట్ చేసిన సందర్భంలోనే ఇది మాకు వెలుగులోకి రావడం జరిగింది. అది కూడా లైసెన్సు డబ్బులు పెండింగ్ ఉన్న సందర్భంలో మేము ఎన్ఫోర్స్మెంట్కి మా సుపీరియర్ ఆఫీసర్ గారు, మా డీసీ గారు, ఏసీ గారు చెప్పడంతో మేము వెళ్ళినప్పుడు అది చోటు చేసుకోవడం జరిగింది. అందువల్ల వెంటనే సీజ్ చేసి మనం ఇచ్చేసాం. సో దీంతోపాటు వీళ్ళు మద్యాన్ని జనరల్గా మద్యం డిపోల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది, కానీ వీరు వైన్ షాప్ల నుంచి కొనుగోలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనిపైన ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా వీళ్ళు లైసెన్స్ ఫీజు కట్టకపోతే ఆఫీసర్స్ వాళ్ళకి డిపో నుంచి మద్యం ఇచ్చేటువంటి దాన్ని ఆపేస్తారు, నిలిపేసి ఉండొచ్చు. నిలిపేసి ఉన్నప్పుడు అది మేము చెక్ చేయడానికే కదా వెళ్ళినప్పుడు నిలిపేసినా కూడా పక్క నుంచి తీసుకొని వచ్చి అక్రమంగా చేస్తున్నందుకే మేము కేసు చేసాం. వైన్ షాప్లో అతని బార్కు సంబంధించిన స్టాక్ కాకుండా వేరే స్టాక్ కూడా ఉన్నందుకు గుర్తించినందుకే అతను అడిగితే వైన్ షాప్లో తెచ్చాము అని చెప్పాడు. ఓకే సార్, ఇట్లాంటి సెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు దీనిపైన ఎలాంటి చర్యలు మీరు తీసుకోబోతున్నారు? నెక్స్ట్ ఏం జరగబోతుంది సార్? ఇది మా ప్రొసీజర్ ప్రకారము విల్ఫుల్ వైలేషన్ కింద వస్తుంది. ఇది 36C ఆఫ్ ఎక్సైజ్ యాక్ట్ కింద బుక్ చేస్తారు. లైసెన్స్ రూల్స్ అని కూడా వైలేట్ చేసిన కూడా తదుపరి విచారణ చేసిన తర్వాత వాటి యొక్క గ్రావిటీని బట్టి చేస్తారు, పెనాల్టీ వేస్తారు. శిక్ష 36 ప్రకారం 3 years వరకు ఉంటుంది. 3 years వరకు శిక్ష పడే అవకాశం ఉంది. సార్ ఇంకా ఇది ఒకటే పబ్బు పైన మీరు దాడులు చేశారు, ఇంకా కొన్ని కూడా దాడులు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇంకేమైనా వీళ్లకు కల్తీ మద్యానికి సంబంధించి ఇంకెక్కడికైనా తరలిస్తున్నట్లు గుర్తించారా? ఇదే ఒక్క పబ్లోనే ఈ వ్యవహారం జరుగుతున్నట్లు గుర్తించారా? మాకు ఇంకెక్కడ కూడా ఇటువంటి రాలేదు, మా దృష్టికి రాలేదు. ఏదైనా ఉండి మాకు తెలియజేస్తే కూడా మేము చేస్తాము. మేము రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఉంటారు. ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, స్టేట్ టాస్క్ ఫోర్స్ ఉంటుంది, DTF ఉంటుంది. రెగ్యులర్గా అన్ని బార్స్ చెక్ చేస్తూ ఉంటాము. ఎక్కడైనా ఇటువంటి కొన్ని డబ్బు కోసం ఆశపడి ఓనర్కు తెలియకుండా కూడా కొంత అక్కడ పనిచేసే వాళ్ళు ఆశపడి చేస్తూ ఉంటారు. ఇటువంటి పబ్లిక్ నష్టం కాబట్టి మేము స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం. ఇంకోటి ప్రధానంగా ఈ ట్రోప్స్ పబ్కి చూసుకుంటే పక్కనే ఒక విద్యాసంస్థ నడుస్తుంది. విద్యాసంస్థ పక్కనే ఇది నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనిపైన మీరు ఏమైనా దృష్టి సారించారా? నారాయణ విద్యాసంస్థలకు పక్కనే ఇది ఉంది సార్. అది నాకు ఐడియా లేదు. యాక్చువల్గా నేను ఎన్ఫోర్స్మెంట్ కాబట్టి లోకల్ ఎక్సైజ్ వాళ్ళకి తెలుస్తుంది. అది అంటే ఎట్లా ఉంటుంది సార్? విద్యాసంస్థల పక్కన అనుమతి? విద్యాసంస్థల పక్కన అనుమతి అయితే ఇవ్వరు. 100 meters వరకు దూరంలోనే ఇస్తారు. మరి అది రిజిస్టర్డ్ ఉందో లేదో ఎంక్వైరీ చేయాలి, మనకు ఐడియా లేదు. సార్ ఇదంతా అంటే లోకల్గా ఉండే ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షిస్తుంటారా? ఇటు విద్యాసంస్థ పక్కనే బార్ నిర్వహించడం, అనేక ఫిర్యాదులు కూడా దీనిపైన ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. లోకల్గా ఉండే వాళ్ళు ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది సార్ దీనిపైన? అది బార్ ఇచ్చేటప్పుడే చూసి ఉంటారు. బహుశా విద్యాసంస్థ తర్వాత వచ్చిందేమో. బార్ ఇచ్చేటప్పుడు విద్యాసంస్థ ఉంటే ఇటు పరిస్థితుల్లో కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైసెన్స్ ఇవ్వరు. సార్ ఇంకోటి ఫైనల్గా 24 గంటలు కూడా గడవలేదు. నిన్న రాత్రే మీరు రెడ్ హ్యాండెడ్గా కల్తీ మద్యం చేస్తుండగా ట్రోప్స్ పబ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పటికీ ఆ పబ్ ఇంకా నిర్వహిస్తూ ఉన్నారు. లైసెన్స్ గడువు కూడా ముగిసిందని మీరు చెప్తున్నారు, కానీ ఇంకా ఆ పబ్ అనేది ఇంకా నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ కొద్దిసేపటి క్రితం కూడా ఆ పబ్బు ఆన్లోనే ఉంది, కస్టమర్స్ కూడా వస్తున్నారు. సో దీనిపైన మీరు నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అధికారులు ప్రాపర్ యాక్షన్ తీసుకుంటారు. ఆ ప్రాసెస్లో ఉండి ఉండొచ్చు. ఆ లైసెన్స్ ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ ప్రకారంగా తప్పకుండా తీసుకుంటారు. అంటే సీజ్ చేసే ఉంటుందా సార్ జనరల్గా ఇట్లాంటి కేసులలో? ఎందుకంటే వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరకం, కల్తీ మద్యం వ్యవహారం జరుగుతున్నట్లు, ఇటు లైసెన్స్ గడువు కూడా ముగిసిన నేపథ్యంలో సీజ్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా ఈ పబ్కి సంబంధించి? తప్పకుండా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, మా రూల్స్ ప్రకారం లైసెన్స్ సస్పెండ్ చేస్తారు, షోకాజ్ నోటీస్ ఇస్తారు, తర్వాత అప్రూవ్ అయితే క్యాన్సిల్ కూడా చేస్తారు. సార్ ఇట్లాంటి వ్యవహారం చేసే వాళ్ళకి, కల్తీ మద్యానికి పాల్పడే వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకు మీరు ఏమి హెచ్చరిస్తారు సార్ ఎక్సైజ్ అధికారులుగా? ఇది కల్తీ మద్యం అనేటువంటిది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి ఎవరు కూడా ఇటువంటి కల్తీ మద్యానికి ప్రోత్సహించకూడదు. అటువంటిది ఏదైనా ఉంటే డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకురావాలి, ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కన్జ్యూమబుల్ ఇది కాబట్టి, ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి
డబ్బు కోసం ఆశపడి చేయాల్సిన విషయం కాదు. కాబట్టి ఇమీడియట్గా మా డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము తగిన చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఎక్సైజ్ అధికారుల రెడ్ హ్యాండెడ్ దాడుల్లో కొన్ని కీలక విషయాలు కూడా వీళ్ళలోకి వచ్చాయి. రెడ్ హ్యాండెడ్గా కల్తీ మద్యం చేస్తున్నట్లుగా కూడా వాళ్ళు గుర్తించారు. సో విద్యా సంస్థల పక్కన ఈ పబ్ ఉండడం పైన కూడా స్థానిక ఎక్సైజ్ అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని కూడా ఇటు ఎక్సైజ్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం కూడా మరి ఒకవేళ దీనిపైన పూర్తిస్థాయి ఆధారాలు సేకరించిన నేపథ్యంలో దాన్ని పూర్తిగా లైసెన్స్ రద్దు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లుగా కూడా ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. మరి ఇప్పటికే ఆ పబ్ రన్ అవుతున్న నేపథ్యంలో మరి ఎక్సైజ్ అధికారులు నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.